ఓం నమో నారాయణాయ. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని వచనామృతములు. 121వ సూత్రము. మీ పంచేంద్రియములు మరియు మనస్సు ద్వారా మీరు నన్ను షిరిడీలో ఉన్న 7 అడుగుల విగ్రహంగా భావిస్తున్నారు. మీరు నేను షిరిడీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అలాగే అనుకోండి, కానీ మీరు నన్ను షిరిడీ బయట కూడా చూడవచ్చును. ఎవరైనా వారి హృదయ గుహయందు నన్ను తలచి నన్ను గురించి ఆలోచించినచో వారు నన్ను అక్కడే కనుగొనగలరు. మరియు నేను వారి సంక్షోభాలు లేక కష్టాల నుంచి బయటపడు మార్గనిర్దేశం వారికి చేస్తాను. ఇదే నా స్వభావము మరియు ఇదే నా వాగ్దానము అంటున్నారు బాబా. ఇక్కడ నేను మీ హృదయాకాశంలో ఉన్నాను మరియు మీరు నన్ను తలచిన వెంటనే నన్ను నేను తెలియపరుచుకొనిదను లేక కానవచ్చేదను అంటున్నారు బాబా. ఇక్కడ 122వ సూత్రము. బాబా అంటున్నారు, గురువుగారి పాదాల చెంత మరణించే వ్యక్తి కాంతి రూపంలో పునరుత్థానం చేయబడి శాశ్వతంగా జీవిస్తాడు అంటున్నారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే ఈ అవకాశాన్ని పొందగలరు. ఒక మనిషి, ఒక ఆవు, ఒక కుక్క లేదా ఒక పులి ఏదైనా కావచ్చును. గురువు యొక్క కళ్ళను చూస్తూ మరణించు ఏ జీవి అయినా ఆ జీవి యొక్క ఆత్మ గురువులోనికి లాగబడి కాంతిరేఖగా అది పునర్జన్మనందును. కానీ అది పదార్థంగా మాత్రము మార్పు చెందదు. ఇదియే గురువు యొక్క పాదాల చెంత చనిపోవడంలోని రహస్యము అంటున్నారు బాబా. ఇక్కడ 123వ సూత్రము. నీలో నుంచి నిన్ను నువ్వు గుర్తించి నేను ఇది కాదు, నాలో వేరొక స్పృహ ఉన్నది అని గ్రహించి నిన్ను నువ్వు ఉద్ధరించుకొనుము అంటున్నారు బాబా. నీ యొక్క స్పృహాశీలతను అనుభవించడానికి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండము. నిరంతరం మార్పు చెందుతున్న ఈ విశ్వ ప్రపంచమునందు ఎటువంటి మార్పు చెందని స్థిరమైన దాన్ని మాత్రమే గుర్తించుకునుము. దేహాన్ని, మనస్సును, ఆత్మను గురువు పాదాల చెంత అప్పగించి జీవితానికి సంబంధించిన విధిని మాత్రము నువ్వు నిర్వర్తిస్తూ పొమ్ము అంటున్నారు బాబా. ఇక్కడ 124వ సూత్రము. జ్ఞానము అనే అడవిలో సత్యాన్వేషణ అనేక అవరోధాలతో కూడుకొని ఉంటుంది. ఇటువంటి మన అన్వేషణ మనల్ని తప్పుదములు చేయుటకు కూడా గురి చేయవచ్చు. మరియు మనకు సత్యాన్వేషణ చేయుట యందు పురోగతి కూడా లేకపోవచ్చు. ఎవరైతే ఈ సత్యాన్వేషణ మార్గాన్ని ముందుగానే కనుగొన్నారో అటువంటి వారు మనతో ఉండుటచే మన కార్యము సులభతరమవుతుంది. కానీ ఆ పాత సత్య మార్గ అన్వేషణుడు ముందుగానే ఆయన మార్గాన్వేషణ చేశారు కదా, మీకు ఆ మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు. మీరు ఆ మార్గాన నడవాలి. మార్గం ముందే తెలిసిన వ్యక్తి దొరకడం మన అదృష్టమవుతుంది. దీనికే సంతోషపడిపోకము. అటువంటి వ్యక్తి దొరికాడని సంతోషపడిపోవద్దు. అతని సహాయంతో ఆ జ్ఞాన అడవి గుండా నడిచి సత్యాన్ని కనుగొని దాన్ని పొందుము అంటున్నారు బాబా. ఇక్కడ ఓం నమో నారాయణాయ.